హాయ్ ఫ్రెండ్స్, 50 డేస్లో కోడింగ్ నేర్చుకోవడంలో ఈరోజు డే 9. ఈరోజు మనం డాకర్ గురించి తెలుసుకుందాం. మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాం, మన ల్యాప్టాప్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, కానీ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయగానే క్రాష్ అవుతుంది. ఎందుకు? డిఫరెంట్ ఓఎస్ ఉండడం వల్ల, డిఫరెంట్ డిపెండెన్సీస్ ఉండడం వల్ల, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉండడం వల్ల. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డాకర్ని వాడతాం. డాకర్ అంటే మన అప్లికేషన్ని కంటైనర్లో ప్యాక్ చేయడం. కంటైనర్లో ఏముంటాయి? మనం రాసిన కోడ్, మనం యూజ్ చేసిన లైబ్రరీస్, డిపెండెన్సీస్, ఇంకా రన్ టైంలో కావాల్సిన ఏమన్నా సాఫ్ట్వేర్స్. సింపుల్గా అనాలజీ చెప్పాలంటే ఒక కంటైనర్ అనేది ఒక లంచ్ బాక్స్. ఇన్సైడ్ అన్ని ఐటమ్స్ రెడీగా ఉంటాయి, ఎక్కడ ఓపెన్ చేసినా సేమ్గా ఉంటుంది. సో ఇట్ వర్క్స్ ఆన్ మై మిషన్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేస్తుంది. మరి విఎంతో డిఫరెన్స్ ఏంటి? విఎం ఏంటంటే ఈచ్ వర్చువల్ మిషన్కి ఒక ఫుల్ ఓఎస్ ఉంటుంది, కానీ డాకర్లో ఏంటంటే హోస్ట్ ఓఎస్ మీదే మన మొత్తం కంటైనర్ మొత్తం రన్ అవుతుంది. చాలా లైట్ వెయిట్. సో కంటైనర్స్ ఆర్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్. ఓకే, ఒక కంటైనర్ రన్ చేస్తే సరిపోతుందా? రియల్ వరల్డ్లో మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, అంటే ఫ్రంట్ ఎండ్ కోటి, బ్యాక్ ఎండ్ కోటి, డేటాబేస్ కోటి. కాబట్టి మనం మల్టిపుల్ కంటైనర్స్ ఒకసారి రన్ చేస్తాం. కానీ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కంటైనర్ ఒకవేళ క్రాష్ అయితే, ట్రాఫిక్ ఎక్కువ అయితే, కంటైనర్స్కి మల్టిపుల్ సర్వర్స్లో రన్ చేయాలంటే డాకర్ ఒకటే సరిపోదు. ఇక్కడే ఎంటర్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ సిస్టమ్. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కుబర్నెటిస్ అంటే ఏంటి, కంటైనర్స్ని ఎలా మేనేజ్ చేస్తుంది, ఆటో స్కేలింగ్, రీస్టార్ట్, క్లస్టర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం.